రిగ్ ఛానల్కి వెల్కమ్. మనం ప్రతిరోజు మన ఛానల్లో లేదా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ లెవెల్స్ అనేటివి ఇస్తాం. లెవెల్స్ ఏంటంటే రెడ్, ఎల్లో, గ్రీన్. సింపుల్, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే రెడ్ జోన్లో ఉన్నప్పుడు సెల్, గ్రీన్ జోన్లో ఉన్నప్పుడు బై. మరి ఎల్లో ఎందుకు అంటే ఎల్లో జోన్లో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇది మనకు ఎలా అవుతుంది అంటే కొన్నిసార్లు ఎల్లో జోన్ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సింపుల్, ఇంతకు మించి మీరు ఏం చేసేది లేదన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెడ్ జోన్ అనేది సెల్, గ్రీన్ జోన్ అనేది బై. ఈ ఆరెంజ్ జోన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు కిందికి ట్రేడ్ చూపిస్తే కిందికి, పైకి ఒకవేళ చూపిస్తే పైకి. మీన్స్ కిందికి పైకి అని ఎందుకు అంటున్నానంటే ఎక్కువ నేను డెప్త్కి వెళ్ళి చెప్పానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. ఈ లెవెల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, అంతే. సింపుల్. ఈ లెవెల్స్ మీకు ఎలా వస్తాయి అంటే మార్కెట్ స్టార్ట్ అయ్యేదానికి ముందే మన ఛానల్లో ఉంటాయి. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఏమీ రావు, స్టార్ట్ అవ్వకముందే ఇస్తాను నేను ఈ లెవెల్స్. ముందు రోజు ఈవినింగ్ కానీ లేదా మార్కెట్ స్టార్ట్ అయ్యేదానికి 1 గంట 2 గంటల ముందు కానీ మీకు ఈ లెవెల్స్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు నేను చెప్తాను. ఈరోజు 12th. ఓకే, 12th రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది ఆరెంజ్ జోన్లో ఓపెన్ అయింది. అంటే ఏంటి? ఎటువైపుకు వెళ్తే అటువైపు ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా? అదే కదా. సో ఎలా తీసుకున్నా కానీ మీకు ఇక్కడ 90 పాయింట్స్ వచ్చాయి. అంటే ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? పైన లెవెల్ వరకు వెయిట్ చేయాలి. పైన లెవెల్ వస్తూనే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు? ఇది రెడ్ జోన్ కాబట్టి. రెడ్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జిట్ అయిపోవాలి, లేదా కాస్త కింద మీరు ఇక్కడెక్కడైనా స్టాప్ లాస్ పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇంకా పైకి వెళ్తుంది అనే నమ్మకం ఉంటే ఆ స్టాప్ లాస్ని మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏమైంది? ఈరోజు రెడ్ జోన్ టచ్ అవ్వగానే కిందికి వచ్చేసింది. సో ఇది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిందే విషయం. సో ఈరోజు ఏం జరిగింది అనేది దాన్ని మాత్రం చెప్తాను నేను. మార్కెట్ 56,482 దగ్గర ఓపెన్ అయింది. మార్కెట్ కిందికి వచ్చింది. ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన రెడ్ జోన్ బాటమ్ లైన్ని టచ్ చేసి రివర్స్ అయింది. స్టిల్ రిస్కీ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ మంది క్రాస్ అవ్వగానే ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సింపుల్గా 90 పాయింట్స్ అంటే మీకు ఒక 30 to 40 పాయింట్స్ మనకు ఆప్షన్స్లో మూమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ జోన్ టచ్ అవ్వగానే రివర్స్ అయిన వెంటనే ఎంటర్ అయ్యారు. ఫర్ సపోజ్ ఇక్కడ టచ్ అవ్వగానే కొంతమంది ఎంటర్ అవ్వచ్చు, లేదా కాస్త రివర్స్ అవుతుంది అన్నప్పుడు ఈ క్యాండిల్ని బ్రేక్ చేసినాకైనా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడికే 130. ఇంకా చూడండి, గ్రీన్ జోన్ రాగానే ఫస్ట్ మన రూల్ ఏంటి? ఎగ్జిట్. ఎందుకు? ఈ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకోటి ఏం చేయాలి? నువ్వు గ్రీన్ జోన్కి రాగానే బై చేయాలి కదా. సో ఇక్కడ బై చేస్తావు. ఇక్కడ బై చేస్తే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఆల్మోస్ట్ 97, 100 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి బై చేస్తే, మళ్ళీ చూపిస్తాను, ఇక్కడ నుంచి బై చేస్తే ఆల్మోస్ట్ 110 పాయింట్స్ వచ్చాయి. ఓకే, మీకు ఎగ్జాక్ట్గా అక్కడే చూపిస్తాను. ఇదిగోండి, ఈ క్యాండిల్ దగ్గర మీరు బై చేస్తే 100 పాయింట్స్, అంటే ఆప్షన్ చార్ట్లో ఒక 40 to 50 పాయింట్స్. మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ రెడ్ జోన్లోకి వచ్చింది, మళ్ళీ రెడ్ జోన్కి ఫాలో అయింది. గ్రీన్ జోన్కి ఫాలో అవ్వగానే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ బై చేశారనుకోండి, బై చేయగానే మళ్ళీ 100 పాయింట్స్ వచ్చింది, అంటే మళ్ళీ 40 to 50. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ గ్రీన్ జోన్లోకి వచ్చింది. గ్రీన్ జోన్లోకి రాగానే బై చేస్తారు. బై చేయగానే ఏమైంది? ఇక్కడ గ్రీన్ జోన్ బ్రేక్ అవ్వకుండానే ఇక్కడికి వచ్చి గ్రీన్ జోన్ బ్రేక్ చేసిన వెంటనే ఎగ్జిట్, అంటే ఒక 15 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈరోజు విషయం గురించి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, వినండి. ఏంటి అంటే
ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ మార్నింగ్ నిన్న నైట్ ఈ లెవెల్స్ ఇచ్చేసాం. ఈరోజు మార్నింగ్ మనకు మార్కెట్ అనేది ఎలా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అవ్వడమే ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? మన లెవెల్స్ అన్నీ దాటి ఓపెన్ అయిపోయింది. కొన్నిసార్లు అవుతాయి అలాగా. అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఓపెన్ అయిందా? మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే రెడ్ జోన్ పైన ఓపెన్ అయింది కాబట్టి మనం రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. అంటే రెడ్ క్యాండిల్ ఫర్ సపోజ్ ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే నెక్స్ట్ క్యాండిల్, ఒక్క నిమిషం, నెక్స్ట్ క్యాండిల్ ఇలా రెడ్ వచ్చింది అనుకోండి, సెకండ్ క్యాండిల్ రెడ్ వచ్చింది, అప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే దాని హై కంటే 10 పాయింట్స్ 56,927 927 అంటే 10 పాయింట్స్ అంటే 937. ఇక్కడ నువ్వు ఎంటర్ అవ్వాలి. ఓకే. ఫర్ సపోజ్ మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్డే వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఈ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ? హై ఏంటి? ఈ క్యాండిల్ హై 56,833. సో 56,843 దగ్గర నువ్వు ఆర్డర్ పెట్టేసి వెయిట్ చేయాలి. ఓకే, వెయిట్ చేయాలి. దాని నెక్స్ట్ క్యాండిల్ ఫర్ సపోజ్ బ్రేక్ చేసింది ఒక గ్రీన్ క్యాండిల్తో, నువ్వు ఎంటర్ అయిపోతావు. ఎంటర్ అయిపోయేసి ఇక్కడ మనకి లెవెల్స్ ఏం లేవు కదా, ఇక్కడ దగ్గరలో లెవెల్స్ ఏం లేవు కాబట్టి ఎక్కడైతే నువ్వు ఎంటర్ అయ్యావో అక్కడ నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకో. 50 పాయింట్స్. సరే, ఒక్క నిమిషం. నువ్వు ఎంటర్ అయిన దగ్గర నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వు. సింపుల్. ఒకవేళ మన లెవెల్స్ కంటే పైన మార్కెట్ ఓపెన్ అయితే మనం వెతకాల్సింది రెడ్ క్యాండిల్ కోసం. రెడ్ క్యాండిల్ హై కంటే 10 పాయింట్స్ పైన ఆర్డర్ ప్లేస్ చేస్తాం. అలా ఎన్ని రెడ్ క్యాండిల్స్ కిందికి వస్తే అన్ని రెడ్ క్యాండిల్స్, ఆ లాస్ట్ రెడ్ క్యాండిల్ హైకి 10 పాయింట్స్ పైన మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఇది ఒక మెథడ్. ఫర్ సపోజ్ సెకండ్ క్యాండిల్ కూడా గ్రీనే వచ్చింది. ఓకే, సెకండ్ క్యాండిల్ కూడా గ్రీనే వచ్చింది. థర్డ్ క్యాండిల్ కూడా గ్రీనే వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయకూడదు. రెడ్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఒక్క నిమిషం. రెడ్ క్యాండిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? ఈ రెడ్ క్యాండిల్ హైకి 10 పాయింట్స్ అంటే 65. 65 దగ్గర ఎంట్రీ. స్టాప్ లాస్ ఎక్కడ? ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పేది. స్టాప్ లాస్ ఇది. దాని నెక్స్ట్ క్యాండిల్ ఫర్ సపోజ్ బ్రేక్ అయింది, అప్పుడు ఎంట్రీ. అంతే, బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ. స్టాప్ లాస్ 50 పాయింట్స్. ఎంట్రీ పాయింట్ నుంచి 50 పాయింట్స్. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ ఈ లెవెల్ కంటే లోవర్ లెవెల్ కంటే కింద ఓపెన్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బ్రేక్ అయిందా? మనం ఇక్కడ వెంటనే పీల్ ఎంటర్ అవ్వకూడదు. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి? గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. గ్రీన్ క్యాండిల్ వెయిట్ చేసి గ్రీన్ క్యాండిల్లోకి 10 పాయింట్స్ చెప్తాను చూడండి. గ్రీన్ క్యాండిల్ లో ఏంటి? గ్రీన్ క్యాండిల్లో 56,037
27 అక్కడ మీరు ఇది మీ ఎంట్రీ పాయింట్. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత వెళ్ళింది? 60 పాయింట్స్ వెళ్ళింది. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ అంటే మీకు ఆప్షన్స్లో 30 పాయింట్స్ దాకా మూవ్ వచ్చేసింది. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఈ లెవెల్ నుంచి లెవెల్ ఏంటి? 27కి 50. అంటే మీ స్టాప్ లాస్ పాయింట్ అనేది 50 పాయింట్స్. ఎంట్రీ పాయింట్ తర్వాత 50 పాయింట్స్ పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ నిదానంగా 2-3 సార్లు చూసైనా నేర్చుకోండి. ఎందుకంటే ఈ వీడియోని ప్రతిరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఈ వీడియోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తున్నా. ప్రతిరోజు మీకు మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో లెవెల్స్ అనేటివి రెండిట్లో ఎక్కడో ఒక చోట పోస్ట్ చేస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసి ఉండండి. మార్కెట్ కంటే ముందే మీకు కంపల్సరీ లెవెల్స్ అనేటివి నేను ప్రొవైడ్ చేస్తాను. లెవెల్స్లో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇది ఫ్రీ అన్నమాట. ఎవ్వరూ ఇలా ఫ్రీగా ఇవ్వరు. ఇది కూడా నేను ఎక్కువ రోజులు ఫ్రీ సర్వీస్ కాదండి. మీకు స్టార్టింగ్ మీకు నమ్మకం కుదరడానికి కొద్ది రోజులు నేను ఫ్రీగా ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మీకు త్వరలో నేర్పిస్తాను. ఈ లెవెల్స్ మీరే సొంతంగా ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను నేర్పిస్తాను. ఓకేనా? ఓకే అండి, మళ్ళీ ఒకసారి షార్ట్గా చెప్పేస్తాను, వినండి. మనకు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యేదానికి ముందరే నేను మీకు 3 లెవెల్స్ ఇస్తాను. రెడ్, ఎల్లో, గ్రీన్ 3 జోన్స్ ఇస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే రెడ్ జోన్లో సెల్ చేయాలి, గ్రీన్ జోన్లో బై చేయాలి, ఎల్లో జోన్లో ఈ జోన్ని బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఈ జోన్లో అసలు ట్రేడే తీసుకోకుండా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా రిస్కీ ప్లేస్ అన్నమాట. ఈ జోన్ అనేది చాలా రిస్కీ జోన్. కొన్నిసార్లు ఈ జోన్లోనే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మార్కెట్. మీరు ఒకవేళ బై చేస్తే అది ప్రీమియం డేకే వస్తూ ఉంటుంది. లాస్ట్లోనే ఉండిపోతారు మీరు. కాబట్టి రెడ్ జోన్లో సెల్, గ్రీన్ జోన్లో బై. రెడ్ జోన్లో పిఈ, గ్రీన్ జోన్లో సిఈ బై చేయాలి బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? క్లియరా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్స్లో పెట్టండి. నేను మీకు ఒకవేళ నిజంగా వ్యాలిడ్ డౌట్ ఇది, ఒకవేళ కమెంట్స్లోనే రిప్లై ఇచ్చి మీకు క్లియర్ చేయడానికి చూస్తాను. లేదంటే ఇంకో వీడియో మీకు ఆ డౌట్ని కొంచెం క్లారిఫై చేసి చెప్తాను. సింపుల్ లెవెల్స్ వస్తాయి మీకు ప్రతిరోజు. మీరు మార్కెట్ ఫర్ సపోజ్ ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయింది, వెయిట్ చేయండి, ఏ లెవెల్కి పోతుందో చూసుకోండి. గ్రీన్ జోన్కి వచ్చింది, గ్రీన్ జోన్కి రాగానే రిస్కీ ట్రేడర్స్ టచ్ అవ్వగానే బై చేయండి. లేదా మాకు ప్రైస్ యాక్షన్ తెలుసు అని అంటే కాస్త ప్రైస్ యాక్షన్ చూసుకోండి. ఇలా ప్రైస్ యాక్షన్ అవ్వగానే ఎంటర్ అవ్వండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, రెడ్ జోన్ టచ్ అయిందో లేదో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అసలు చూసుకుంటే 600 పాయింట్స్. అంటే ఒక ఆప్షన్ మీరు పిఈ బై చేసినా కానీ మినిమం 300 to 400 పాయింట్స్. అంటే జస్ట్ ఒక 10,000 to 15,000 పెట్టి మీరు ఇంకొక నాకు తెలిసి ఒక 10,000 to 15,000 సంపాదించుకోవచ్చు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ లెవెల్స్ గురించి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఏదో ఊరికే టైంపాస్కి లెవెల్స్ ఇస్తున్నాడని మాత్రం అనుకోవద్దండి. లేదు అంటే మీరు కొద్ది రోజులు నా లెవెల్స్ చూడండి, ట్రేడ్ చేయకండి, చూడండి. చూసి ఈ లెవెల్స్ వర్క్ అవుతున్నాయి, ఓకే ఇవి బాగున్నాయి లెవెల్స్ అంటే ఆ లెవెల్స్లో మీరు పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఒక వారం రోజులు చెక్ చేసుకోండి నా లెవెల్స్. సింపుల్, మార్కెట్ ఓపెన్ చేసి నా లెవెల్స్, నేను ఇచ్చిన లెవెల్స్ని ఇవే కలర్స్లో మీరు మీ చార్ట్లో నోట్ చేసుకోండి లైన్స్. దాని తర్వాత వాచ్ చేయండి ఈ లెవెల్స్లో ఏం జరుగుతుంది. మీకు అప్పుడు అర్థమవుతుంది ఈ మ్యాజిక్ ఏంటి అనేది. ఇది మీకు నేను కంపల్సరీ ఎలా గీసుకోవాలి లెవెల్స్ అనేది కూడా నేను నేర్పిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.